బిగ్ బాస్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అనే ఈ టైంలో మళ్ళీ ఒక టెలివిజన్ షోకి అడిక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ బిగ్ బాస్లో వచ్చే పార్టిసిపెంట్స్కి వారానికి లక్షల్లో రెమ్యునరేషన్ ఇస్తారు. అండ్ నాగార్జున గారికి ఒక సీజన్కి దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తారు. అయినా కూడా బిగ్ బాస్ ప్రాఫిటబుల్ అంటే మీరు నమ్ముతారా? అంతేకాక ఈ షో ప్రొడ్యూసర్ ఎండమోల్ షైన్ బిగ్ బాస్ నుండి ఎంత డబ్బు చేస్తారు అంటే హిందీలో స్టార్ట్ అయిన ఈ షోని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అని అన్ని భాషల్లో ఈ ఒక కంపెనీయే ప్రొడ్యూస్ చేస్తుంది. నిజంగా అంత డబ్బు ఉందా ఈ బిగ్ బాస్లో? తెలుసుకుందాం ఈ వీడియోలో. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రోత్ తెలుగు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ బిగ్ బాస్ అనేది 2000లో స్టార్ట్ అయిన బిగ్ బ్రదర్ అనే డచ్ షో నుండి ఇన్స్పైర్ అయ్యేది. తెలుగులో 2017లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు దాన్ని 7th సీజన్ నడుస్తూ ఉంది. సో ఇలా అన్ని భాషలో చేసే బిగ్ బాస్ని అందరూ చూస్తాం, కానీ ఒక టీవీలో ఇంత పెద్ద షో చేయడానికి ఎలా సాధ్యం? అండ్ ఇంత ఖర్చు పెట్టాక బిగ్ బాస్కి డబ్బులు వాపస్ ఎలా వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? సో బిగ్ బాస్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అర్థం చేసుకునేదానికి మొదలు ఫస్ట్ బిగ్ బాస్ ఎక్కడ మేజర్గా ఖర్చు పెడతారో తెలుసుకోవాలి. అందులో మొదటిది హోస్ట్ అండ్ ప్లేయర్ శాలరీస్. అందరికీ తెలిసినట్టుగా బిగ్ బాస్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి వారానికి ఇంత అని రెమ్యునరేషన్ ఇస్తారు, హోస్ట్కి తప్ప. ఎందుకంటే హోస్ట్కి ఒక సీజన్కి ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్ సోర్సెస్ ప్రకారం నాగార్జున గారికి ఒక్క సీజన్కి దాదాపు 40 లక్షలు ఇస్తారు. ఇంకా కంటెస్టెంట్స్లో ఈ సీజన్లో ఉన్న శివాజీ గారికి 4 లక్షలు ప్రతి వారం అండ్ మన రైతు బిడ్డకి 1 లక్ష వారానికి ఇస్తారు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, జస్ట్ ఆన్లైన్ సోర్సెస్ మాత్రమే. ఎందుకు కొందరికి ఎక్కువ మరి కొందరికి తక్కువ అని అడిగితే, శివాజీ గారు అందరికీ తెలుసు, ఆయన షోలో ఉంటే టీఆర్పీ వస్తుంది, సో ఆయనకు ఎక్కువ. అదే పల్లవి ప్రశాంత్ లాంటి వారికి షో అవసరం ఫేమస్ అవ్వడానికి, సో వాళ్ళకి తక్కువ రెమ్యునరేషన్ అన్నమాట. ఇంకా రెండోది హౌస్ సెట్ అండ్ స్టేజ్. పేరులోనే ఉన్నట్టుగా బిగ్ బాస్ హౌస్ ఎంత పెద్ద సెట్, దాన్ని నిర్మించడానికి డబ్బులు కావాలి. అలాగే ప్రతి వీకెండ్ నాగార్జున గారు చేసే షోకి పెద్ద సెట్ కూడా కావాలి. సో ఇవన్నీ బిల్డ్ చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఇంకా మూడోది మెయింటెనెన్స్ అండ్ మార్కెటింగ్. ఇల్లు కట్టితే చాలదు కదా, దానికి మెయింటెనెన్స్ కూడా కావాలి. క్లీనింగ్, కెమెరా సర్వీసింగ్, ప్రొడక్షన్, ఎడిటింగ్, ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కాక మళ్ళీ షోని మార్కెటింగ్ కూడా చెయ్యాలి. దీనికి ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది. సో ఇది బిగ్ బాస్కి వచ్చే ఖర్చులు అన్నమాట. మరి ఇంత ఖర్చు పెట్టి కూడా ప్రాఫిట్ చెయ్యాలి అంటే ఎంత ఇన్కమ్ సోర్సెస్ మెయింటైన్ చేయాలో తెలుసా? అందులో మొదటిది డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్. మీరు ఇంట్లో అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్సే ఉంటాయి. అండ్ దీనికంతా బిగ్ బాస్కి బ్రాండ్స్ పే చేయాలి. అందులో కూడా యాడ్స్ ఎంత పెద్దగా మరియు ఇంట్లో ఏ స్పేస్లో వేస్తారో దానిపైన కూడా ఎంత పే చేయాలి అనేది డిసైడ్ చేస్తారు. ఇంతేకాక ఇంట్లో ఉన్న అన్ని అప్లయన్సెస్ అండ్ ఫర్నిచర్ ఏదో ఒక కంపెనీ స్పాన్సర్ చేసి ఉంటుంది. సో ఇలా ఇంట్లో ప్రతి ఒక్క కార్నర్ ప్లేస్ని బ్రాండ్స్ వాళ్ళ యాడ్స్ కోసం అమ్మి డబ్బులు చేస్తారు. ఇంకా రెండోది టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ టెలికాస్ట్ రైట్స్. అడ్వర్టైజ్మెంట్స్ ఇంట్లోనే కాదు, షో మధ్యలో కూడా యాడ్స్ని ప్లేస్ చేస్తారు. సో దట్ షోకి ఎంత టీఆర్పీ వస్తే షో మధ్యలో వేసే యాడ్స్కి అంత ఎక్కువ అమౌంట్ పే చేయాలి. అంతేకాక ఈ షోని తీసిన తర్వాత ఏ ఛానల్ వాళ్ళు ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి అమ్మేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో మా టీవీ వాళ్ళు బిగ్ బాస్ టెలికాస్ట్ రైట్స్ని కొన్నారు. ఇది కూడా కోట్లలో ఉంటుంది. ఇంకా మూడోది మూవీ ప్రమోషన్స్. బిగ్ బాస్ షో నడిచేటప్పుడు ఏ కొత్త మూవీస్ రిలీజ్ అయినా సరే వాళ్ళు ప్రమోషన్ కోసం బిగ్ బాస్ షోకి వస్తారు. అండ్ ఆ స్టేజ్ మీద నడిచే ప్రతి 10 సెకండ్లకి ఇంత ప్రైజ్ అని సెట్ చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగు బిగ్ బాస్లో ఒక మూవీ ప్రమోషన్కి అప్రాక్సిమేట్ 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. అదే హిందీ బిగ్ బాస్లో అయితే క్రోర్స్లో ఉంటుంది. ఇంకా నాలుగోది ఓటీటీ రైట్స్. టీవీలో చూస్తే చాలా, ఇప్పుడు బిగ్ బాస్ షో ఓటీటీలో కూడా వస్తుంది. అండ్ ఈ షోని ఏ ఓటీటీ వాళ్ళు బై చేస్తారో వాళ్ళు కూడా షోకి ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని పే చేయాలి. తెలుగులో అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. అదే కన్నడలో జియో సినిమా యాప్లో బిగ్ బాస్ వస్తుంది. అంతేకాక
రీసెంట్గా 24 అవర్స్ షో ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పి రోజంతా ఓటీటీలో బిగ్ బాస్ హౌస్ చూపిస్తారు. దీనివల్ల ఇంకా యాడ్ రెవెన్యూ వస్తుంది. సో ఇది బిగ్ బాస్ చేసే బిజినెస్ అన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో ఈ బిగ్ బాస్ వీడియో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.